డిస్క్రిప్షన్స్ అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్క్రిప్షన్స్ దట్స్ అండ్ రామన్ ట్రిక్స్ చెప్తానమ్మా, జాగ్రత్త విను. లేదమ్మా ఫస్ట్ క్వశ్చన్ బాగా అర్థం చేసుకోవాలి. ప్రశ్నను నెమ్మదిగా చదివి ఏమి అడుగుతుందో అది మనం అర్థం చేసుకోవాలి. కీవర్డ్స్ అండర్లైన్ చేయాలి. సో సింపుల్ ఇంట్రడక్షన్ ఇవ్వాలి. క్లియర్మా? నెక్స్ట్ ఇంకా 1-2 లైన్ ఇంట్రడక్షన్ ఇవ్వాలి. తర్వాత ఇప్పుడు కూడా చిన్న స్పష్టమైన వాక్యాలు మాత్రమే రాయాలి. షార్ట్ సెంటెన్స్ మాత్రం రాయాలి. ఈజీ సెంటెన్సెస్ రాయాలి. 4 మార్క్స్ వస్తాయి అప్పుడు. తర్వాత ఇన్సిడెంట్స్ ని సరైన క్రమంలో రాయాలి. క్లియర్మా? ఇవన్నీ రూల్స్ అన్నమాట. సో ఈ యొక్క లెసన్స్ లోని ముఖ్యమైన తర్వాత ఏంటి, లెసన్స్ లోని ముఖ్యమైన పదాలను వాడాలి. మన క్యారెక్టర్ ఫీలింగ్స్ ని చూపించాలి. అంటే భయం, ధైర్యం, గర్వం, ఆశ వంటి భావాలను మనం రాయాలి. అప్పుడు కంటెంట్ ఇంప్రూవ్ అనేది బాగా అవుతుంది. చివరిలో నీతి లేదా సందేహాన్ని మనం రాయాలి. సో దిస్ లెసన్ టీచర్స్ అస్ సెల్ఫ్ రెస్పెక్ట్, దిస్ లెసన్ టీచర్స్ అస్ అరోగెన్స్, ఇలాంటివి రాయాలి. తర్వాత ఈజీ వర్డ్స్ రాయాలి. తర్వాత ప్రతి పారాగ్రాఫ్ తర్వాత లైన్ వదలాలన్నమాట. కొద్దిగా నీట్ హ్యాండ్ రైటింగ్ రాయాలి. అప్పుడు గుడ్ ఇంప్రెషన్ వస్తుంది. తర్వాత ఇంకేం చేయాలి, మార్కులకు తగిన లైన్లు ముందే మనం ప్లాన్ చేయాలన్నమాట. సో ఇఫ్ 10 మార్క్స్ 10 మార్క్స్ తగ్గట్టుగా రాయాలి. సో షార్టేజ్ అవాయిడ్ చేయాలి. ఎక్స్ట్రా రైటింగ్ కూడా అవాయిడ్ చేయాలి. ఎంత సరిపోతుందో అంతే రాయాలి. ఇంట్రడక్షన్ 2 లైన్స్. తర్వాత మెయిన్ కంటెంట్ మినిమం 8 లైన్స్. తర్వాత ఇదొక పేరా, థర్డ్ పేరా పాయింట్లు పెట్టి రాయొద్దు. ఓన్లీ పేరాస్ లో రాయండి. ఇలా 1, 2, 3 అని రాయొద్దు. పేరా ఫస్ట్ ఇంట్రడక్షన్ 2 లైన్స్ ఒక పేరా, తర్వాత కొద్దిగా గ్యాప్ ఇచ్చి 1 లైన్ గ్యాప్ ఇచ్చి 8 లైన్స్. ఇదేంటి మెయిన్ కంటెంట్ 8 లైన్స్ ఒక పేరా. తర్వాత మోరల్ ఎండింగ్, ఏదో ఒక మోరల్ కానీ ఎండింగ్ అని రాయాలి. మోరల్ రాయాలి ఎండింగ్ లో, అదొక 2 లైన్స్. ఇలా మొత్తం 12 లైన్స్ లో కంప్లీట్ చేయాలి. ఇలా రాస్తే డిస్క్రిప్షన్ ఫుల్ మార్క్స్ అని పడిపోతాయి. ఇదమ్మా రూల్స్ డిస్క్రిప్షన్ కి. ఇప్పుడు మీరు ఈ లెసన్ లో డిస్క్రిప్షన్ చెప్తాను, దీన్ని బట్టి మీరు చూడండి, మీకు నీట్ గా అర్థమవుతుంది. ఓకేనమ్మా? థ్యాంక్ యూ. చూడమ్మా, ఇన్ ది లెసన్ ది మిడ్ నైట్ విజిటర్ బై రాబర్ట్ ఆర్థర్, ఏ సీక్రెట్ ఏజెంట్ నేమ్డ్ ఫౌలర్ విజిట్స్ Oswald to learn more about spy life. Suddenly a man named Max appears in Oswald's hotel room with a pistol. సో దీనికి అర్థం ఏంటమ్మా, మిడ్ నైట్ విజిటర్ అనే ఒక పాఠంలో రచయిత రాబర్ట్ ఆర్థర్ ఈ కథలో ఆసబల్ అనే వ్యక్తి ఒక సీక్రెట్ ఏజెంట్, గూఢాచారి, ఫౌలర్ అనే రచయిత అతని దగ్గరకు వస్తాడు. గూఢాచారి జీవితాన్ని తెలుసుకోవడానికి ఫౌలర్ కి గూఢాచారి జీవితం చాలా ఎక్సైటింగ్ గా ఉంటుందని అనిపిస్తుంది. కానీ ఆసబల్ చాలా సాధారణంగా కనిపిస్తాడు. అప్పుడే మ్యాక్స్ ఇంకొక గూఢాచారి పిస్టల్ తో ఆసబల్ గదిలోకి వస్తాడు. అతను ముఖ్యమైన డాక్యుమెంట్స్ దొంగలించాలనుకుంటాడు. ఈ పరిస్థితి చాలా ప్రమాదకరం. కానీ ఆసబెల్ భయపడకుండా తన తెలివిని ఉపయోగించి మ్యాక్స్ ని మోసం చేస్తాడు. చివరికి ఆసబెల్ తన తెలివితో సమస్యను పరిష్కరిస్తాడు. ఈ కథలో మనకు చెప్పేది ఏంటంటే, శక్తి కంటే తెలివి ముఖ్యం. బయట కనిపించేది నిజం కాకపోవచ్చు. ప్రమాదంలో శాంతంగా ఆలోచించడం చాలా ముఖ్యం. ఇప్పుడు ఇమాజిన్ యువర్ ఫౌలర్ స్టాండింగ్ ఇన్ ఆసబుల్స్ రూమ్. మ్యాక్స్ పాయింటెడ్ ఎ పిస్టల్ అట్ యూ. డిస్క్రైబ్ యువర్ థాట్స్ అండ్ ఫీలింగ్స్ అట్ దట్ మూమెంట్. వాట్ డిడ్ యూ ఎక్స్పెక్ట్ వుడ్ హ్యాపెన్? నేను ఫౌలర్ అయితే ఆసబెల్ గదిలో మ్యాక్స్ తుపాకీ చూపించినప్పుడు నాకు చాలా భయం మరియు ఆందోళన కలుగుతుంది. ఇదంతా డిస్క్రిప్షన్ ఉంటుంది. ఒకసారి అదే డిస్క్రిప్షన్ ఒక షార్ట్ గా చెప్తాను. ఆ సమయంలో నా గుండె వేగంగా కొట్టుకుంటుంది. నా ప్రాణం ప్రమాదంలో ఉందని అనిపిస్తుంది. ఇలాంటి సంఘటనలు నేను పుస్తకాలలో మాత్రమే చదివాను. నిజంగా చూడటం చాలా షాక్ ఇస్తుంది. ఏదో చెడు జరుగుతుందని అనుకుంటాను. మ్యాక్స్ మనల్ని కాల్ చేస్తాడేమో లేదా డాక్యుమెంట్స్ కోసం హాని చేస్తాడేమో అని భయపడతాను. ఆసబెల్ సాధారణంగా కనిపిస్తాడు కాబట్టి అతను మనల్ని కాపాడగలడా లేదా అనే అనుమానం కూడా వస్తుంది. కానీ అతను గూఢాచారి కాబట్టి ఏదైనా తెలివైన మార్గం కనుక్కుంటాడేమో అని ఆశ కూడా ఉంటుంది. నేను భయంతో గందరగోళంతో ఏమవుతుందని ఎదురు చూస్తాను. మనమైతే అలా చేస్తాం. ఓకేనమ్మా? అది ఇప్పుడు మనం నేను చెప్పిన మ్యాటర్ డిస్క్రిప్షన్ ఉంటుంది. ఇంకా క్లీన్ గా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడు ఇంకా బాగా అర్థం అవుతుంది మీకు. If I were Fowler and saw Max pointing a pistol in Oswald's room, I would be shocked and terribly scared. ఓకేనమ్మా? ఫౌలర్ అయితే, ఫౌలర్ అనుభవం లేని యువకుడు,
ఫౌలర్ అనేది అసలు అది యాక్చువల్గా ఫౌలర్ అనేవాడు ఏంటి, ఒక ఎక్స్పీరియన్స్ లేని ఒక అబ్బాయి, యువకుడు. మ్యాక్స్ చేతిలో తుపాకీ ఉంటుంది. తుపాకీ చూడటం అంటే చాలా భయం. ప- ఆ, సో పౌలర్ కు షాక్ మరియు భయం కలుగుతాయి. సో ఎవరికైనా ప్రమాదం జరుగుతుందేమో అని భయపడతాడు. ఓకేనమ్మా, డన్. సో మ్యాక్స్ పిస్టల్ చూపిస్తే పౌలర్ కు షాక్ మరియు తీవ్రమైన భయం ఆ, కలిగేది. నెక్స్ట్, మై హార్ట్ వుడ్ బీట్ ఫాస్ట్ అండ్ మై హ్యాండ్స్ మైట్ స్టార్ట్ టు ట్రెంబల్. I had come to meet Asbel expecting an exciting yet safe spy shot, not a life threatening situation. ఇక్కడ చెప్పుకుందామా ఫస్ట్. ఫౌలర్ కు చాలా భయం వేసింది. భయం వల్ల అతని హృదయం వేగంగా కొట్టుకుంటుంది. శరీరం అదుపులో ఉండదు. చేతులు వణకడం మొదలవుతుంది. ఇది అతని తీవ్ర భయాన్ని చూపిస్తుంది. క్లియర్మా? నెక్స్ట్, భయం వల్ల పౌలర్ హృదయం వేగంగా కొట్టుకొని చేతులు వణికాయి. ఓకేనమ్మా. నెక్స్ట్, ఐ హ్యాడ్ కమ్ టు మీట్ అసబుల్ ఎక్స్పెక్టింగ్ అన్ ఎక్సైటింగ్ ఎట్ సేఫ్ స్పై స్టోరీ, నాట్ ఏ లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్. పౌలర్ అసబుల్ ను కలవడానికి వచ్చాడు. ఒక ఆసక్తికరమైన గూఢాచారి కథ వినాలని అనుకున్నాడు. అది సురక్షితంగా ఉంటుందని భావించాడు. కానీ అకస్మాత్తుగా పరిస్థితి ప్రమాదకరంగా మారింది. ప్రాణాలకు ముప్పు వచ్చే పరిస్థితి వస్తుందని అతను ఊహించలేదు. ఓకేనమ్మా, అది. ఇందులో హార్డ్ వర్డ్స్ ఏంటంటే అమ్మా, లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్ అంటే ఏంటమ్మా, వెరీ డేంజరస్ పరిస్థితి అనమాట. వెన్ మ్యాక్స్ అపియర్డ్ విత్ ఎ పిస్టల్, ఐ రియలైజ్డ్ హౌ dangerous the life of a secret agent could actually be. మ్యాక్స్ పిస్టల్ తో అకస్మాత్తుగా వచ్చాడు. సడన్ గా పరిస్థితి చాలా ప్రమాదకరంగా మారింది. అప్పుడే పౌలర్ కు నిజం అర్థమైంది. గూఢాచారి జీవితం కేవలం ఆసక్తికరం మాత్రమే కాదు, అది నిజంగా ప్రమాదాలతో నిండి ఉంటుంది. ఇందులో హార్డ్ వర్డ్స్ ఏంటంటే అమ్మా, సీక్రెట్ ఏజెంట్ అంటే ఏంటమ్మా, గూఢాచారి. ఓకేనమ్మా, అది అర్థమవుతుందమ్మా. నెక్స్ట్, ఐ వుడ్ ఫీల్ ఫ్రోజన్ అండ్ హెల్ప్లెస్, అన్ష్యూర్ ఆఫ్ వాట్ టు డూ. పౌలర్ చాలా భయపడ్డాడు అండ్ షాక్ అయ్యాడు. అతను ఫ్రోజన్ అంటే ఏంటమ్మా, అలా నిలిచిపోయినట్టుగా, అంటే గడ్డ కట్టినట్టుగా అయిపోయాడు. హెల్ప్లెస్, కదలిక లేకుండా అయిపోవడం అనమాట. ఫ్రోజన్, సహాయం లేకుండా పోయింది. హెల్ప్లెస్. క్లియర్మా? అన్ష్యూర్, తర్వాత ఏం చెయ్యాలో తెలియదు. అన్ష్యూర్ ఆఫ్ వాట్ టు డూ. సో ఇది అతని తీవ్ర భయం మరియు అదొక అయోమయంగా చూపించింది. ఓకేనమ్మా. ఇందులో హార్డ్ వర్డ్స్ ఏంటంటే అమ్మా, ఇందులో ముఖ్యంగా చెప్పాలంటే, ప్రమాదకర పరిస్థితిలో ఫౌలర్ నిలిచిపోయినట్టు, సహాయం లేకపోవడం అనిపిస్తూ ఏమి చేయాలో తెలియక బాధపడ్డాడు. ఓకేనమ్మా. ఇందులో అన్ష్యూర్ అంటే ఏంటి, ఖచ్చితంగా తెలియకపోవడం ఏం చేయాలో. నెక్స్ట్, my mind would be filled with fear, thinking that Max might shoot at my movement. So మ్యాక్స్ పిస్టల్ తుపాకీతో ఉన్నాడు. పౌలర్ చాలా భయపడ్డాడు. మ్యాక్స్ ఏ క్షణంలోన కాల్చి వేస్తాడు అని ఆలోచించాడు. అతని మనసు భయం మరియు ఆందోళనతో నిండిపోయింది. తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. మ్యాక్స్ ఏ క్షణంలోనైనా కాల్చి వేస్తాడని ఆలోచనతో పౌలర్ భయంతో నిండిన మనసుతో ఉన్నాడు. ఓకేనమ్మా, డన్. ఐ వుడ్ కీప్ లుకింగ్ ఎట్ ఆసబెల్, హోపింగ్ హీ హ్యాడ్ ఎ ప్లాన్ టు సేవ్ అస్. సో తర్వాత, కానీ పౌలర్ చాలా భయపడ్డాడు. మ్యాక్స్ పిస్టల్ తో బెదిరిస్తున్నాడు. పౌలర్ అసబెల్ వైపు చూస్తూనే ఉన్నాడు. అసబెల్ మాకు రక్షణ కోసం తెలివైన ప్లాన్ ఉంచినట్లు భావించాడు. సో ఫైనల్ గా పౌలర్ అసబెల్ ఒక ప్లాన్ వేసుకొని వస్తాడని, నా ప్రాణం కాపాడుతాడని పౌలర్ నమ్మాడు. నెక్స్ట్, ఐ వుడ్ అంటే ఏం లేదు, పౌలర్ అసబుల్ వైపు చూస్తూనే ఉండి అతను తెలివైన పద్ధతితో మాకు రక్షణ ఇస్తాడని ఆశించాడు. ఓకేనమ్మా, అది. I would regret coming there and wish I was
ఫార్ అవే తో పరిస్థితి చాలా ప్రమాదకరం. అతను మ్యాక్స్ మరియు ప్రమాదం నుండి దూరంగా ఉండాలనుకుంటాడు. ఇంట్లో ఉంటే బాగుంటుందని అనిపిస్తుంది. ఇది అతని భయాన్ని మరియు ఆందోళనని చూపిస్తుంది. క్లియర్మా? డన్. అంటే సింపుల్ చెప్పాలంటే పశ్చాత్తాపపడ్డాడు. ఫౌలర్ అక్కడికి వచ్చాడని పశ్చాత్తాపపడ్డాడు. అండ్ ప్రమాదం నుంచి దూరంగా ఉండాలనుకున్నాడు. క్లియర్మా? నెక్స్ట్. At that moment, I would understand that being a spy is not just thrilling, it is risky and scary. ఓకేనమ్మా. అంటే దీనికి అర్థం ఏంటంటే ఫౌలర్ మ్యాక్స్ పిస్టల్తో అన్ని వైపులా ప్రమాదం చూశాడు. గూఢచారి జీవితం కేవలం ఆసక్తికరమైనది కాదని అతను అర్థం చేసుకున్నాడు. అది చాలా ప్రమాదకరము, భయంకరము. ఈ సంఘటన ఎప్పటికీ అతని జ్ఞాపకాల్లో ఉంటుంది. సో అతను ఏంటి నేర్చుకున్నాడంటే గూఢచారి జీవితం భయం, ఒత్తిడి మరియు తెలివి అవసరమని నేర్చుకున్నాడు. అంటే ఆ క్షణంలో పౌలర్ గూఢచారి జీవితం ప్రమాదకరము, భయంకరము అని గ్రహించాడు మరియు ఆ అనుభవం ఎప్పటికీ జ్ఞాపకాల్లో నిలుస్తుందని అనుకున్నాడు. నెక్స్ట్. దిస్ ఎక్స్పీరియన్స్ వుడ్ స్టే ఇన్ మై మెమరీ ఫర్ ఎవర్. ఈ అనుభవం ఎప్పటికీ జ్ఞాపకాలు నిలుస్తుందని అతను భావించాడు. ఇదమ్మా మిడ్ నైట్ విజిటర్ డిస్క్రిప్షన్ ఇస్తే ఫౌలర్ కోసం ఒకవేళ నువ్వు ఫౌలర్ అయితే ఎలా అనుకుంటున్నావు అని ఇస్తే ఇలా రాస్తే చాలు, మీకు ఫుల్ మార్క్స్ పడిపోతే. పాయింట్ టు పాయింట్, వర్డ్ టు వర్డ్ ఎక్స్ప్లెయిన్ చేశాను. హోప్ యూ అండర్స్టాండ్ అమ్మా. థ్యాంక్ యూ.